ఇది నేను. నా గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడే పుట్టిన పాపాయి నుంచి రేపో మాపో పోయే పండు ముసలాడి వరకు అందరికీ నా అవసరం ఉంది. నన్ను అందరూ గుర్తుపడతారు, అందరూ ప్రేమిస్తారు. అవునండి, నా పేరు రూపాయి. నేను 1985లో పుట్టాను. మా వంశం ఎప్పుడు పుట్టిందో నాకే తెలీదు. మాకు మీ మనుషులాగా యవ్వనం, వృద్ధాప్యాలు లాంటివి ఉండవండి. సర్లేండి, ఇక నా విషయానికి వస్తే, నేను మొదట్లో చాలా చలాకీగా ఉండేవాడిని. ఆ చేతిలోంచి ఈ చేతిలోకి, ఇక్కడ నుంచి అక్కడికి మారుతూనే ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఖజానా నుంచి బ్యాంకుకి, బ్యాంకు నుంచి ఎంప్లాయీకి, ఎంప్లాయీ నుంచి కూరగాయల కొట్టోడికి, వాడి నుంచి కండక్టర్కి, కండక్టర్ నుంచి ఆర్టీసీకి, ఆర్టీసీ నుంచి మళ్ళీ ఖజానాకి. ఇదే నా పని. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిరగడమే నా పని. నాకు అదో సరదా. కొత్త కొత్త ప్రదేశాన్ని చూడటం, కొత్త వారిని కలవటం, ఇలా తిరుగుతూ చేతులు మారుతూ నా యజమాని మనిషికి సేవ చేసుకుంటున్నందుకు చాలా సంతోషించేవాడిని. ఒకరోజు ఇలానే నా ప్రయాణం మొదలైంది. ఒక ముసలయ్య జోబులో ఉన్నాను. ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. అతనికి పాపం ఎన్నో కష్టాలు. కన్న పిల్లలు వదిలేశారు, పేదరికం, రావాల్సిన వృద్ధాప్య పింఛన్ ఇంకా రాలేదు. 6 నెలలుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు పాపం. దారిలో కనిపించిన ప్యూన్కి, అటెండర్కి డబ్బులు ఇచ్చాడు. చివరికి పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసరికి డబ్బులు అయిపోయినాయి. వాడు డబ్బులు నిందే పని జరగదన్నాడు. నిజమే కదా, డబ్బులు ఇవ్వకుండా ఊరికి ఎవడు మాత్రం పని చేసి పెడతాడు? పిచ్చి ముసలయ్య. తగినంత డబ్బులు కూడా తెచ్చుకోలేదు. రాత్రికి అప్పు చేసి తర్వాత రోజు తెచ్చిచ్చాడు అనుకోండి. ఆఫీసర్ పని జరుగుతుందిలే పొమ్మన్నాడు. తర్వాత ముసలాడ ఏమయ్యాడో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఈ ఆఫీసర్ దగ్గరే ఉండిపోయాను. ఆ ఆఫీసర్ ఎలాంటి వాడో తెలుసుకునే లోపే వాడు మమ్మల్ని ఒక జైల్లో పెట్టాడు. అదేలేండి, మీ లాకర్లో పెట్టాడు. అక్కడే ఆ చీకటి గదిలో ఎన్నాళ్ళు ఉన్నానో నాకే తెలీదు. నాకు అసలు అలవాట్లేదండి ఒకచోట కుదురుగా కూర్చోవడం. చిరాకేసింది. అఫ్కోర్స్ అక్కడ నాకు కొంతమంది మంచి ఫ్రెండ్స్ అయ్యారనుకోండి. ఇగో వీళ్ళే. వాళ్ళంతా వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు, విలువలో కూడా. వాళ్ళతో ముచ్చట్లాడడం చాలా సరదాగా ఉండేది. ఒకరోజు 500 నోటు గారు అన్నారు, ఈ లోకంలో మనుషులంతా నీచులు, దౌర్భాగ్యులు ఉండరు. కాగితం మొక్కల కోసం, ఇనప మొక్కల కోసం కొట్టుల్సి వస్తుంటారు. ఇప్పుడేమైంది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు అయిన మొక్కవి, నేను కాగితం మొక్కని. నువ్వు ఇంకా చిన్నపిల్లాడిలే. పోను నీకే తెలుస్తుంది. ఇంకా ఏం తెలియాలి ఏంటి? నీకున్న శక్తి సామాన్యమైంది కాదురా. నువ్వు తెలుసుకుంటే మనిషి చేత ఏమైనా చేయించగలవు. మనిషి హోదాని, భవితని, భవిష్యత్తుని శాసించేది నువ్వే. అసలు అంత దాకా ఎందుకు? నీ పేరేంటి తెలుసా నీకు? రూపాయి. నీ బొంద. నీ పేరు ధనలక్ష్మి. నువ్వు దేవతవి, మనిషికి దొరికిన వరానివి. పాపం ఎక్కువ రోజు ఆ చీకటి గదిలో ఉండేసరికి మతి భ్రమించినట్టుంది 500 గారికి. లేకపోతే నా పేరు రూపాయి, ధనలక్ష్మి సుబ్బలక్ష్మి కాదు. నా పేరు రూపాయి, అంతే. ఎన్ని రోజులు గడిచాయో ఏమో. ఒకరోజు మమ్మల్ని బయటికి తీశారు. ఎవరో తీశారు, ఎక్కడికో తీసుకెళ్లారు. చివరికి మాకు బ్లాక్ మనీ అని పేరు పెట్టారు. మరి తేడా ఏంటో నాకైతే తెలియదు, కానీ నా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది తప్పు, ఇలా చేయడం తప్పు. అందుకే ఇప్పటి నుంచి ఒక రూల్ పెట్టుకున్నాను. ఎవడైతే నన్ను కష్టపడి సంపాదిస్తాడో వాడి దగ్గర మాత్రమే నేను ఉంటాను. ఇలా అడ్డదారులు సంపాదించే వాడి దగ్గర అసలు ఉండకూడదని డిసైడ్ చేసుకున్నాను. వీడెవడు తెగ సంపాదకుడు పోతున్నాడు. చూద్దాం వీడి దానికి వాడుకుంటాడు నన్ను. బీడీలా యాదవ్ బతుకు. యూత్ పాడైపోతుందబ్బా. ఇతని పేరు ఆనంద్, కిరాణా కొట్టు ఓనర్. నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరిలోకి ఇతనే చాలా మంచోడిలా కనిపించాడు. చాలా మంచోడు. న్యాయంగా వ్యాపారం చేస్తాడు, నలుగురికి చేతనైనంత సాయం చేస్తాడు. నాకు చాలా బాగా నచ్చాడండి. ఇతని దగ్గర చాలా రోజులు ఉన్నాను. అతను కూడా నన్ను ఎవరికి ఇచ్చేవాడు కాదు. బహుశా నా వీపు మీద ఉన్న మచ్చే కారణమేమో. ఇతనికి ఒక కూతురుంది, పేరు సుధా. చాలా మంచిది, అమాయకురాలు. మొన్న మధ్యనే పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కొడుకు అందంగానే ఉన్నాడు. నాకేంటో వీళ్ళంతా నా కుటుంబమే అనిపించింది. సుధకి పెళ్లి జరిగింది. కట్నం చాలానే ఇచ్చారంట. కట్నం అంటే ఏంటో నన్ను అడగదు, నాకు తెలియదు. మొత్తానికైతే చాలానే ఇచ్చారంట. ఆనంద్ తన గుర్తుగా సుధకి నన్ను ఇచ్చాడు. నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. అతని రుణం ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాను.
సుధా వాళ్ళ అత్తగారిల్లు. పెళ్ళై 6 నెలలైంది అప్పుడే. అంతా సవ్యంగానే సాగుతోంది. కానీ ఈ మధ్య సుధ మీద వేధింపులు మొదలయ్యాయి. సూటిపోటి మాటలు, సన్నాయి నొక్కులు మొదలయ్యాయి. ఇంకా కట్నం తెమ్మంటూ వేధించడం మొదలుపెట్టారు. తిడుతున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు. నాకు అర్థమవుతోంది, వీళ్ళకి ఇంకా డబ్బు కావాలి, ఇచ్చింది చాలలేదు, ఇంకా కావాలని వేధిస్తున్నారు. పాపం ఆనంద్, అతని పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. ఎంతనిస్తాడు, ఎన్నిసార్లనిస్తాడు? కానీ దెయ్యాలకు అదేం పట్టట్లేదు. హింసించడం మానలేదు. తిట్టారు, కొట్టారు, వాతలు పెట్టారు, ఆఖరికి రోజు కిరోసిన్ పోసి తగలపెట్టారు. నేను అక్కడే ఉన్నాను, అంతా చూస్తూనే ఉన్నాను. ఈ దారుణాన్ని కళ్ళారా చూశాను. కానీ ఏమి చేయలేకపోతున్నాననే బాధతో కంపించిపోయాను. కాపాడుకోలేకపోయాను, రుణం తీర్చుకోలేకపోయాను. ఓడిపోయాను. అవును, మనిషిని నమ్మి ఓడిపోయాను. ఆ క్షణంలో నాకు 500 నోటుగా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆయన చెప్పిన మాటలు 100కి 100 నిజం. కానీ నేను నమ్మలేదు. వాదించాను, మనిషిని నమ్మి వాదించాను. ఆ నమ్మకం ఈరోజు పోయింది. మనిషి నిజస్వరూపం కనిపించింది. చూసి భయపడ్డాను, బాధపడ్డాను, ఆలోచించాను. ఏమిటి దీని అంతటికీ కారణం? నన్ను మనిషి ఎందుకు తయారు చేశాడు? నేను కేవలం వస్తు మార్పిడికి ఉపయోగపడే ఒక మీడియాన్ని మాత్రమే. నా పరిధి అంతటితో ఆగిపోవాలి. కానీ నేడు నేను ప్రపంచాన్ని ఆక్రమించాను, మనిషిని శాసిస్తున్నాను. నేనే అతని గమ్యం, నన్ను సంపాదించడమే అతని ధ్యేయం. ధనలక్ష్మినంట. ధనలక్ష్మి అదుపులోన పెట్టిన వాడే గుణవంతుడు, ధనవంతుడు, భగవంతుడు రా అన్నాడు ఎస్వి రంగారావు. నిజమే. అందుకే కాబోలు భగవంతుడు భూమి మీద ఉండడు. ఎందుకంటే ఈ భూమి మీద నేనే భగవంతుడిని కాబట్టి. నేను చాలా రకాల మనుషుల్ని చూశాను. పేదవాళ్ళని, ధనవంతుల్ని, కూలి వాళ్ళని, కాళ్ళలో తిరిగే వాళ్ళని, చితికిపోయిన రైతుల్ని, రాజకీయ నాయకుల్ని, కష్టం చేసే కార్మికుల్ని, కంపెనీలకు ఓనర్లని, లంచగొండుల్ని, దొంగల్ని, మోసగాళ్ళని, హంతకుల్ని, ఇలా చాలా మందిని చూశాను. సమాజంలోని అసమానతలకి కారణం నేను. ఒక మనిషికి ఇచ్చే హోదా, అతని విలువల్ని డిసైడ్ చేసేది నేను. నాకింత శక్తినిచ్చింది మనిషే. అవును, మీరే. మీ బలహీనతే నా బలం. నన్ను సాధించడానికి మనిషి ఏం చేయడానికైనా వెనకాడ్డు. అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేయడానికి కూడా వెనకాడ్డు. అంతెందుకు, డబ్బు కోసం సొంత అన్నదమ్ముల్ని, కన్న తల్లిదండ్రుల్ని పొట్టను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవును, ప్రపంచంలో ఏ మూల ఏ దారుణం జరిగినా దాని కారణాల్లో ఒకటి ఖచ్చితంగా డబ్బై ఉంటుంది. వద్దు, మనిషి చేత ఇన్ని పాపాలు చేయించే రూపం నాకొద్దు. ఇన్ని దారుణాలకు కారణమైన జీవితం నాకొద్దు. నా విముక్తి కావాలి. అవును, చచ్చిపోదాం అనుకున్నాను. నిజంగానే చచ్చిపోదాం అనుకున్నాను. అదే సమయానికి నాకు ఈ పిల్లాడు దేవుళ్ళ కనిపించాడు. నాకు మోక్షాన్ని కల్పించబోతున్నాడు. చివరిగా ఒక్క మాట. డబ్బు పాపిష్టిది కాదు. దానికి ఏ స్వభావం ఉండదు. పాపాలు మీరు చేసి డబ్బు పాపిష్టిది అంటారు ఎందుకు? దయచేసి మమ్మల్ని మంచి పనులకు వాడుకోండి. ఆలోచించండి. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి, కానీ ఆలోచించండి. ఇట్లు మీ రూపాయి.